పెంచాలి 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 ఈసీల ఐక్యత ఈసీల ఐక్యత చెయ్యాలి 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 చెయ్యాలి. రాష్ట్ర నాయకత్వం జాతీయ పిలుపు మేరకు మరి ఈరోజు కలెక్టర్ ముట్టడికి రావడం జరిగింది. బీసీల రిజర్వేషన్ మరి కామారెడ్డిలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్ చేస్తామని చెప్పి కామారెడ్డిలో చెప్పడం జరిగింది. 100 రోజుల్లోనే మరి బీసీ రిజర్వేషన్ చేస్తానని చెప్పి మరి ఇంతవరకు చేపట్టలేకపోయింది. మరి రాష్ట్ర పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు రోకోలు ధర్నాలు చేయడం జరుగుతున్నది. మరి కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఆదిలాబాద్లో మరి ఈరోజు కలెక్టర్ ముట్టడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర పిలుపు మేరకే మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో మరి ప్రతి కులగణన చేసిన తర్వాతనే మరి ఎలక్షన్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే రాష్ట్ర రోకోలు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అమలు నియోజకవర్గం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి ఈ ఎలక్షన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి మన కలెక్టర్ గారిని కోరడం జరుగుతున్నది. మరి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత మరి దీన్ని మన రాష్ట్ర పిలుపు మేరకు వచ్చే ఎన్నికల్లో మరి స్థానిక ఎన్నికలు వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి మరి ఈ ఎలక్షన్ చేయకుండా ఉండాలి. కాబట్టి దీన్ని కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక ఎలక్షన్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. జై బీసీ, జై బీసీ. జాతీయ అధ్యక్షుడు జాజుల సీనన్న పిలుపు మేరకు మరి ఏదైతే 2వ తారీఖు మేము చేయాల్సి ఉండే, కాకపోతే పండుగల సందర్భంగా మరి ఈరోజు 4వ తారీఖు నాడు చేయడం జరిగింది. మరి జాతీయ అధ్యక్షుడు సీనన్న పిలుపు మేరకు ఇక్కడ మేము అధ్యక్షుడు దత్తన్న కానీ నేను కలాల్సిన్ని ఇద్దరం కలిసి పిలుపు మేరకు వచ్చిన వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రంలో మరి ఎలక్షన్ కంటే ముందు మన రేవంత్ రెడ్డి అన్నగారు మరి కామారెడ్డి నుంచి బీసీలకు 6 నెలల లోపల 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎలక్షన్లకు ముందే మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో మరి జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి ఎక్కువ శాతం మరి మీరు రిజర్వేషన్లు మాకు ప్రకటిస్తున్నారు కాబట్టి రిజర్వేషన్లు ప్రకటిస్తే మేము మీ ముందు ఉంటామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి మేమందరము వారి వెంటనే ఉన్నాము. మరి రాబోయే కాలంలో మరి బీసీలకు 23% ఉన్నది. 23% నుంచి 42%కు మీరు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద మీరు ఉండాలని, స్థానిక సంస్థల కంటే ముందే బీసీ రిజర్వేషన్లు 42% ఇచ్చి మరి స్థానిక రిజర్వేషన్లలో మరి పెంచితే బాగుంటుందని మా 36 కులాల ఏకధాటిగా మేము ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఒకవేళ మీరు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీలో ఇవ్వకుండా పోతే మాత్రం మా రాష్ట్ర జాతీయ పిలుపు మేరకు మేము ధర్నాలు చేస్తాము, రోడ్డు మీదకి వస్తాం, మీరు హంగర్ స్ట్రైక్ చేస్తాము, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తున్నాము ఆదిలాబాద్ శాఖ తరఫు నుంచి.